హాయ్ అండి. పప్పు చెక్కలకి బియ్యం పిండి 1 kg తీసుకున్నాను. దానికి సరిపడా సాల్ట్ వేద్దాము. మిర్చి పౌడర్ కూడా వేద్దాము, ఇలా కొద్దిగా సరిపడంత. అలాగే కొద్దిగా ఇంగు పొడి కూడా వేద్దాము. ఇక్కడ నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని అలాగే సగ్గు బియ్యాన్ని కూడా వేద్దాము కంప్లీట్లీ. ఇది వేసిన తర్వాత కొంచెం ఇలా తిప్పుతూ, అలాగే వేరుశనగపప్పు ఇలా పూర్తిగా గ్రైండ్ అవ్వకుండా కొద్దిగా ముక్కలుగా చేసుకోండి. ఈ 3 మిక్స్ చేశాను. ఏమేమి వేసాను ఇందులో? కొంచెం సాల్ట్ దీనికి సరిపడా, మళ్ళీ వచ్చి కారము, శనగపప్పు, పచ్చిశనగపప్పు నానబెట్టినవి, అలాగే ఇవి సగ్గు బియ్యము, అలాగే కొంచెం ఇంగు పొడి వేసేసి బాగా ఇలా కలుపుకోవాలి, అంటే పూర్తిగా కలిసేలా. పూర్తిగా అయితే మిక్స్ చేశాను. అలాగే ఇక్కడ కాచిన నూనె పెట్టుకున్నాను కొద్దిగా. చూసారుగా, కాచిన నూనె ఇలా పోసుకోవాలి చిన్నగా. ఇది మొత్తము ఈ పిండికి మొత్తం కలిసేలా మనము ఇది చేసుకోవాలి, అంటే మొత్తము బాగా కలపాలి. అలా కలిపేసిన తర్వాత ఆయిల్ వేసి బాగా ఇలా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఇదిగో వాటర్ తీసుకున్నాను. మనకి ఎంత కావాలో అంతగా మనం కలుపుకోవాలి. వేస్తున్నాను ఇక్కడ వాటర్. ఇప్పుడు కలుపుతాను మొత్తము గ్రైండ్ అయ్యేలాగా. కొంచెం వాటర్ కూడా ఎక్కువ అవ్వకూడదు. కలుపుకుంటూ ఉంటే అర్థమవుతుంది మనకు. తడిపి పెట్టేశాను. ఒక 10 minutes అలా నానబెట్టేస్తే కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇంకా ఈరోజు పండగకి పప్పు చెక్కలు రెడీ చేస్తున్నాను. మీరు కూడా రండి, ఓకేనా? ఇంకేంటండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసాను. ఒక 10 నిమిషాలు ఆగి మనం ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా? ఆయిల్ ప్యాకెట్స్, మనం ఫ్రీడమ్ ఆయిల్ అలా ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ని కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇలా ఫ్రెష్ చేస్తాను. చూస్తురు. ఆయిల్ అయితే పెట్టాను, ఇంకా కాగాలి. చూద్దాం కాగిందో లేదో. ఇంకా కొంచెం కాగాలి. అది పైకి వస్తే మనకు బాగా కాగినట్టు అర్థం. అప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకునేసి వేసుకోవచ్చు. చూద్దాం. వేసాను ఫస్ట్. ఇదండి, అయితే శబ్దం వస్తుంది కట అని. పప్పు చెక్కలంటే చాలా స్మూత్గా మంచిగా కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది. ఇది కొద్దిగా రెడ్డిష్గా వస్తే చాలా బాగుంటుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇలా ఉండలన్నీ చేసి పెట్టాను. ఇలా తట్టి వేయడమేనండి. చూడండి, పప్పు చెక్కలు కంప్లీట్ అయిపోయాయి. ఎంత బాగున్నాయో నిజంగా. కరకరలాడుతూ నేను కూడా ప్రిపేర్ చేశాను. రండి, పండక్కి మీరు కూడా తినేద్దరు. చూసారుగా ఎలా ప్రిపేర్ చేశాను అన్నది. ఇంతేనండి నేను చేసే పప్పు చెక్కలు. చాలా రుచిగా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్